అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ ఎలా ముందుగా ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బౌల్ తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దాంట్లో ఇలా నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా విడదీస్తూ ఉండండి. ఆనియన్స్ని విడదీసి అలా కలుపుతూ ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ వాటర్ బయటకు వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కంపల్సరీగా, లేకపోతే క్రిస్పీగా రాదు. బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసి వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మరి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా రావాలి. వచ్చిన తర్వాత కడాయి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందా లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా విడదీస్తూ వేయాలి ఆనియన్ పకోడీ. లేకపోతే ముద్దలాగా వేస్తే అది మెత్తగా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగా విడదీస్తూ వేయండి. 10 మినిట్స్ తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుతూ ఉండాలి. వచ్చిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేసి సౌండ్ రావాలి. చూపిస్తున్నట్టుగా చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది. తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.